వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ సరిహద్దులు దాటింది అంటున్నారు. హద్దులే కాకుండా సరిహద్దులే కాకుండా హద్దులు మీరి ఇలా ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం జరుగుతున్నది. ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కూడా బై ఎలక్షన్ 2015లో వచ్చినప్పుడు వరంగల్ బై ఎలక్షన్ మొట్టమొదటి తెలంగాణ బై ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశాడు. దానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు నేను మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేనేం చేయలేని పరిస్థితి. పెద్ద హేమాహేమిన ఫోన్ ట్యాపింగ్లు చేస్తేనే వాళ్ళు ఏం చేయనప్పుడు నేనేం చేయగలుగుతా. కాబట్టి నేను దాంతో వదిలేశా. కానీ ఆ రోజు ఎన్నికల్లో కేసీఆర్ గారు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నా మీద టార్గెట్ చేశాడు. బీజేపీ మీద అభ్యర్థి మీద చేయలే, కాంగ్రెస్ అభ్యర్థి మీద చేయలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద చేయలే. కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మీద ఆయన చేయగలిగిండు. నా మీద ఆయన టార్గెట్ చేసిండు నన్ను వరంగల్ ఉప ఎన్నికలు. నేను ఆయనను టార్గెట్ చేశాను. ఎందుకంటే అప్పటి నుండే మొదలైంది ఆయన ఫోన్ ట్యాపింగు. ఆయన ఏ తెలంగాణ కోసం ఉద్యమకారులను పక్కన పెట్టి సమైక్యవాదులను సంగనెత్తుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి దుర్మార్గంగా అవినీతికి పాల్పడి ఇవాళ తన పరిపాలనను పదిలం చేసుకొని తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఇవాళ అనేక కుట్రలు వేసేసి తెలంగాణను సర్వనాశనం చేసిన చరిత్ర ఆయనది. సో కాబట్టి తెలంగాణ అస్తిత్వం ఒకవేళ కేసీఆర్తో ముడిపడి ఉండొచ్చు కాక, కేసీఆర్ ఉద్యమం చేయొచ్చు కాక, బట్ అదే పరువును కూడా తీసిన చరిత్ర కూడా ఆయనది తెలంగాణలో. సో జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఇవాళ కంటే జై తెలంగాణ అని మోసం చేసిన కేసీఆర్ 100 రెట్లు తెలంగాణకు అన్యాయం చేసినట్టుగా మనం భావించాలి. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు, ఇవాళ ఆయన ఫోన్ ట్యాపింగ్ సరిహద్దులు కూడా దాటింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అది వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. మరి ఇవాళ అదే డీజీపీ మహేందర్ రెడ్డిని, ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డిని మరి ఆ ఫోన్ ట్యాపింగ్ని బాధ్యం చేయగలుగుతారా రేవంత్ రెడ్డి? మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమా మరి దానికి? డీజీపీ సహకారం లేకుండా ఇవాళ ఎవరైతే మనం టార్గెట్ చేస్తున్న ప్రభాకర్ రావు ఉన్నాడో, ప్రభాకర్ రావు ఆనాడు డీజీపీ ఆదేశాలు లేకుండానే ప్రభాకర్ ఒక్కడే చేశాడా? ఆ రోజు హోమ్ మినిస్ట్రీ అనుమతి లేకుండానే డీజీపీకి అంత ధైర్యం ఉంటుందా? ఆ రోజు ముఖ్యమంత్రి సహకారం లేకుండా, కేసీఆర్ సహకారం లేకుండా చేయగలుగుతారా? మరి ఇవాళ అట్లాంటి మహేందర్ రెడ్డిని అనేక ఆరోపణలు ఎదుర్కొని 1000 కోట్లు సంపాదించిన మహేందర్ రెడ్డిని ఆయన మొదటి టీజీపీఎస్సీ చైర్మన్గా చేసుకోవడం, ఆయన హాయంలో రిక్రూట్మెంట్ చేసుకోవడం, ఆయన హాయంలో గ్రూపు 1 ఏదైతే ఉందో దాని మీద అనేక అక్రమాలు జరిగిన ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఆయననే కొనసాగించడం జరిగింది రిక్రూట్మెంట్ ప్రాసెస్ వరకు. మరి అట్లాంటి ఈ ఫోన్ ట్యాపింగ్కు మూల కారణమైన డీజీపీ రేవంత్ రెడ్డి ఆయననే దగ్గర తీసుకొని ఆయననే టీజీపీఎస్సీ చైర్మన్ చేసి మరి అట్లాంటి వ్యక్తిని తన యొక్క మహేందర్ రెడ్డిని శిక్షించడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా? మరి అట్లాంటి మహేందర్ రెడ్డి పేరు ఇవాళ మరి మనం చూసాం. ప్రభాకర్ రావు చెప్పాడు మహేందర్ రెడ్డి పేరు. మహేందర్ రెడ్డి లేకుండా ఆనాడు డీజీపీ సహకారం లేకుండా, డీజీపీ పర్మిషన్ ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ అయినా షర్మిల గారి మీదే కాదు ఎవరి మీదైనా చేసి ఉండొచ్చు కదా. జడ్జిల మీదే చేసి షర్మిల ఎంత జడ్జిల మీద చేసినట్టే ఆరోపణలు వచ్చాయి కదా. ఇక షర్మిల గారు ఎంత? నాలాంటి వాడు 2015 నుండే మొదలుపెట్టాడు కదా ఆయన ఫోన్ ట్యాపింగ్లు. సో రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్లు, పోలీసులను అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి తన అధికారాన్ని మూడోసారి కాపాడుకొని మూడోసారి ముఖ్యమంత్రి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్న కళ కేసీఆర్ నెరవేర్చుకోలేకపోయాడు. ఇలా బిడ్డ ఎదురు తిరిగింది. తండ్రి ఏదైతే కొడుకుని చేయాలనే లక్ష్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం కవిత చేయబోతున్నది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటపెడుతున్నది. సమంత విషయం, సమంత కుటుంబాన్ని సర్వనాశనం చేసింది కేటీఆర్. ఆమె కుటుంబ పాపం కలిగిందని చెప్పేసి ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కటిగా బయట పెడుతున్నది.
ఆయనను మొత్తానికైతే ఇరికించి కేటీఆర్ని జైలుకు పంపించే ప్రోగ్రాం అయితే జరుగుతున్నది. అది ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఇటు ఈ కేసులో కేసీఆర్ను, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ఇద్దరిని ఇవాళ ఇరికించి జైలుకు పంపించే ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ను ఒక ఆయుధంగా కూడా మనకు వాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి వాడుతున్నట్టుగా కనపడుతున్నది. అందులో ఇవాళ అనిల్ కుమార్ అయితేనేమి, అలాగే ఇంకా మిత్రుడు తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్, అలాగే గాలి అనిల్ కుమార్ యాదవ్. సో గాలి అనిల్ కుమార్ మా ఇంటి పేరు అతను. అనిల్ కుమార్ యాదవ్ నా స్టూడెంటు కూడా ఏదైతే లా చేశాడో చిన్న వయసులోనే ఎంపీ రాజ్యసభ అయిండు. సో మొత్తంగా వీళ్ళంతా కలిపి కంగనం కట్టుకొని ఇలా కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పు లేదు, ఇరికించడం తప్పు కాదు. వాస్తవాలను బట్టి కేసీఆర్ ఇరికించడం తప్పు కాదు. మరి కేసీఆర్తో పాటు ఇరికించబడేవాడు మహేందర్ రెడ్డి కూడా ఇరికించబడతాడు కదా. దానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. సరే, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ అటు ఇరికిస్తారేమో, లేదంటే వీళ్ళ ఫార్ములాలో కేటీఆర్ ఇరికిస్తారేమో, కవితను కూడా వాడుకుంటారేమో. బట్ మహేందర్ రెడ్డిని ఎట్లా ఎస్కేప్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు? ప్రభాకర్ రావు ఆల్రెడీ మేము ఆయన ఆదేశాల మేరకే మేము చేసినాం ఏదైనా ఉంటే అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనకు పేపర్లో చూసాం. సో మరి ఈ క్రమంలో మహేందర్ రెడ్డిని ఈ ట్యాపింగ్ నుండి బయట పడేయగలుగుతున్నారు రేవంత్ రెడ్డి. మనం బయట పడేస్తే కేసు వీగిపోదా? కాబట్టి $1 బిలియన్ ప్రశ్నలు మిగిలినాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. జై హింద్.